బైబిల్లో ఉంది కదా, మీకే ఏదో వింత సంభవించినట్లుగా ఆశ్చర్యపడమాకండి. లోకస్తులు అందరికీ వస్తున్నాయి కదా, రావట్లేదా? చూడండి అన్నమాట. పేతురు మొదటి పత్రికన 4వ అధ్యాయం తీయండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఎందుకు ఆశ్చర్యపడతారు? మీకే ఏదో వింత సంభవించినట్లు మీకేనా వచ్చింది? చెప్పరామండి. లోకంలో బ్రతుకుతా ఉన్న వాళ్ళకి రావట్లేదా శ్రమలు? వాళ్ళకి రావట్లేదు నిందలు, వాళ్ళకి రావట్లేదు అవమానాలు. వాళ్ళకి వచ్చాయనుకోండి తట్టుకునే శక్తి ఉండదు. ఆ తర్వాత ఏదో ఒకటి చేసుకుంటారు, ఏదో ఒకటి దాగి చావాలనుకుంటారు, లేకపోతే ఊరు వదిలిపెట్టి పోవాలనుకుంటారు, ఎవరికి తెలియకుండా ఏమండి ఉండాలనుకుంటారు. తర్వాత ఫోన్ నెంబర్లు మార్చేస్తారు, ఇక ఏమీ తెలియదు అనమాట. అలాంటి స్థితి ఉంటారు. అయితే మనకి ఒకడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి శ్రమలైనా, ఎంతటి వేదనలైనా, ఎంతటి ఇరుకులైనా, ఎంతటి బాధలైనా, ఎంతటి అవమానాలైనా అందులోంచి విడిపించేవారు, జయమిచ్చేవారు ఉన్నారు. నజరేయుడైన యేసయ్య ఉన్నారు. ఆయన జయమిచ్చును గాక. హల్లెలూయా. మనం భయపడకూడదు. రాని, ఇంకా రాని, ఇంకా రాని అని అంటానే ఉండాలి. నువ్వు ఇది పోయిందా, రాని చూద్దాం అంటూ ఉంటే ఏమంటే, సింహాన్ని జయించేదానికి కృప చూపిన దేవుడు, ఎలుగుబండిని జయించేదానికి కృప చూపిన దేవుడు. తర్వాత ఎవరున్నారు? గొల్యాతున్నారు. గొల్యాత్ అయిపోయింది తర్వాత మౌనంగా ఉన్నాడా? 4 దిశల శత్రువులు వస్తూ ఉన్నారు. ఒక్కొక్క దేశ సైన్యం ఆయన మీదకి వచ్చింది. బైబిల్లో ఉంది కదా, నీవు పోవు చోట్లలో నేను నీకు తోడుగా ఉండే, లోకములో గనులైన వారి కలిగే పేరు నేను నీకు జయమిచ్చి కలుగు చేశాడా లేదా? మరి జయమిస్తాడు కదా దేవుడు, మనకు జయమిస్తాడు కదా. కనుక నువ్వు భయపడకూడదు, బాధపడకూడదు. ప్రియమైన వాళ్ళ నువ్వు చేయవలసింది తెలిసినా ఆయన సన్నిధిలో కనిపించదు గాక. హల్లెలూయా. మీరు ఇంకా చూడండి, హామాను అనే వ్యక్తి మొర్దెకైని చంపాలని తీర్మానం చేశాడా లేదా? తీర్మానం చేయడమే కాదు, ఆ ఇంట్లో ఉర్రి కొయ్యి కూడా ఒకటి తయారు చేయించాడు. రేపే తీసుకుపోయి ఉరేసి చంపేస్తాను, ఉరేసి చంపేస్తాను అన్నాడు. ఆ తర్వాత రోజు ఏం చేశాడు? దేవుడు అతన్నే ఘనపరిచేట్లుగా చేశాడు. ఆడి ద్వారానే మొర్దెకైని ఏం చేశాడు? దేవుడు ఘనపరిచాడు. ఏ రోజునైతే వీళ్ళని చంపాలి అనుకున్నారో అదే రోజున వాళ్ళు చంపబడ్డారు. దానికి కారణం ఏంటి చెప్పండి? దేవుని సందులో ఉన్నారు. దేవుని సందులో ఉన్నారు వాళ్ళు, దేవుని సందులో కనిపించుకున్నారు. ప్రియమైన వాళ్ళరా, అందుకని నీ వ్యక్తిగత జీవితంలో ప్రతి ఉదయమున నువ్వేం చేయాలి అంటే దేవుని సన్నిధిలో కనిపించదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో నువ్వు కనిపించగలగాలి, ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలగాలి, ఆ స్థితిలోనికి నువ్వు రాగలగాలి. నా ప్రభు నిశ్చయముగా జయమిచ్చి నడిపించును గాక. ఇంకా మీరు చూస్తారా, నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వచనం చూడండి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుగా దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఆయన చేతులు ఎత్తాడు. చేతులు బరువెక్కిపోతే అలా దించితే ఈయన చేతులు దించినప్పుడేమో శత్రువులు గెలుస్తూ ఉన్నారు, చేతులు ఎత్తినప్పుడేమో వీళ్ళు గెలుస్తూ ఉన్నారు. అది గుర్తెరిగిన ఈ అహరోను హూరులు ఏం చేశారు తెలిసిన, ఒక రాయి తీసుకుని వచ్చి ఆయనకి వేసి ఆయన కూర్చోయి అని చెప్పేసి అని ఏమండి, ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన ఏం చేశారంట, అతని చేతులు ఎత్తి పట్టుకున్నారంట. మోషే కుడి చేయిని మోషే ఎడమ చేయిని చెరొకరు ఎత్తి పట్టుకున్నారంట. ఇలాగ ఎత్తి పట్టుకుని ఎప్పుడు దాకా? సూర్యుడు అస్తమించేదాకా ఎత్తి పట్టుకుంటే ఆ తర్వాత ప్రియమైన వాళ్ళకి జయం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ వ్యక్తిగత జీవితంలో సడలిపోయిన నీ చేతులను బలపరచుదువుగాక, తొట్టిల్లిన మోకాలని నీవు దృఢపరచుదువుగాక. నా ప్రభుటి కృప దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన నూతన బలముతో నింపడమే కాకుండా జయం దయచేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక మాట చదివించి ముగిస్తాను చూడండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అందరూ చదవండి. చదవండి. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు. హల్లెలూయా. అన్నిటి, చెప్పండి గట్టిగా, అంతమేమై ఉందంట? సమీపమై ఉంది. మనం పాటలు కూడా పాడుకుంటా ఉన్నాం. నేడో రేపో యేసు ప్రభు వస్తూ ఉన్నాడు, మేఘాల మీదకైనా వచ్చేస్తాడు. పాటలు పాడుకోవడమే కాదు కానీ ప్రియమైన వాళ్ళరా, దానికోసం మనం సిద్ధపరచబడదుము గాక. హల్లెలూయా. ప్రార్థనలో నువ్వు ఉంటే సడలిపోయిన చేతుల్ని నువ్వు బలపరిస్తే, ఏమండి, తొట్టిలిన మోకాలను నువ్వు దృఢపరచగలిగితే నువ్వు జీవితం ఎలా మారిపోతాయంటే రోజు రోజుకి నీ జీవితం సిద్ధపరచబడతానే ఉంటుంది. యేసయ్య ఏ రోజైనా రాని, ఎప్పుడైనా రాని. అర్థమవుతుందా? నువ్వు బాధపడేది లేదు, భయపడేది లేదు, జంకేది లేనే లేదు. యేసు ప్రభు ఏ రోజైనా రాని, ఎప్పుడైనా రాని, ఆయన కోసం నువ్వు సిద్ధపడుతూ ఉందవుగాక. హల్లెలూయా. ప్రార్థన అనేది ప్రియమైన నేను సిద్ధపరుస్తూ ఉంటుంది. ఆయన దినపు రాకడ కోసం నిన్ను సిద్ధపరుచుకుంటూ ఉండగలిగే ఆ స్థితి ఉంటుంది. ప్రియమైన వాళ్ళ బైబిల్లో ఉంది కదా, 19వ అధ్యాయం తీయండి. ప్రకటన పుస్తకం 19వ అధ్యాయం తీయండి. 6-7 వచనాలు చూడండి. శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదని చెప్పగా వింటిని. హల్లెలూయా. గొర్రెపిల్ల భార్య ఏం చేస్తుందంట? గట్టిగా చెప్పండి. తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. కొంటుంది కాదు, సిద్ధపరుచుకొని ఉన్నది. అర్థమవుతుందా? నువ్వు సిద్ధపరుచుకునే అనుభవం ఏంటంటే ప్రార్థనలో ఉండడం, నీ చేతుల్ని బలపరచడం, నీ మోకాళ్ళని దృఢపరచడం. ఎంతగైతే నీ చేతుల్ని బలపరుస్తావో, నీ మోకాళ్ళను దృఢపరుస్తావో, అంతగా నిన్ను నీవు సిద్ధపరచుకుంటూ ఉందువుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు త్వరగా, చెప్పండి గట్టిగా, రాబోతూ ఉన్నాడు. కనుక మనం ఏం చేసుకున్న వాళ్ళ అంటే సిద్ధపరుచుకుందుము గాక. గొర్రెపిల్ల భార్య ఏం చేస్తుందంట? ఎవరు సిద్ధపరుస్తున్నారు? నోరు తెరవండి. పెళ్ళిళ్ళు చేసేటప్పుడైతే ఒకరు సిద్ధపరుస్తారు, ఎంతకాడికి రారే. ఎన్నిసార్లు అనౌన్స్మెంట్ అయినా చేయని, అమ్మాయిని తీసుకురండి, పెళ్లి కూతురు తీసుకురండి, ఒక్క 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత అనుకో ఇంకొక 5 నిమిషాలు, 5 నిమిషాల తర్వాత అనుకో ఇంకొక 10 నిమిషాలు, ఆ 10 నిమిషాల తర్వాత అప్పటికే 20 నిమిషాలు అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు అన్న, ఇంకొక 5 నిమిషాలు. అర్థమవుతుందా? అంటే అర్థమేంటి? ఎంత సిద్ధపరిచినా ఇంకా ఒకరు సరిచేస్తూ ఉండాలా, ఇంకొకరు దిగదీస్తూనే ఉండాలా. అవునా కదా? తల సిద్ధపరుస్తారు, మూతి సిద్ధపరుస్తారు, చివరికి కోతి మొహంలాగా తయారు చేస్తారు. ఉన్నదేమైనా ఉంచుతారా? మీకు తెలుసు కదా. అట్లా కూడా మనుషులు సిద్ధపరిచి అట్లా ఉంటుంది. అయితే తన్ను తాను గొర్రెపిల్ల భార్య ఏం చేస్తుందంట? నన్ను నేనే సిద్ధపరచుకోవాలి, నిన్ను నీవే సిద్ధపరచుకో. నన్ను మీరు సిద్ధపరిచేది లేదు, మిమ్మల్ని నేను నిన్ను నీవే సిద్ధపరచుకోవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. అందుకనే ప్రభు అంటాడు, ఒరేయ్ నా మాటిని మీ చేతుల్ని బలపరచండి. సడలిపోయినరా చేతులను బలపరచండి, తొట్టిల్లిపోయినరా ఆ మోకాలని
దృఢపరచండి, దృఢపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలు ఒక్కొక్కరు అనుభవించేట్లుగా యేసయ్య కృప చూపును గాక. ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడండి, అందరం ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడి ఒక క్షణం అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన అంటే మౌనంగా ఉండకూడదు. కన్నీరు విడవగలిగితే ఒక బొట్టు అలా విడిచి నిన్ను ప్రార్థన చేసుకో, నిన్ను దేవునికి అప్పగించుకో. ప్రియమైన వాళ్ళ ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక క్షణం ఆకాశపు చేతులెత్తి ప్రార్థన చేసుకుందాం. సడలిన చేతులను బలపరచండి, తొట్టిల్లిన మోకాలని దృఢపరచండి. అది మన మీదే పెట్టాడు దేవుడు ఆ భారము, బాధ్యత. ఎవరి మీదే పెట్టలేదు, మన మీదే పెట్టాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధుల్లో నా కంటపడగానే, మహిమను ధరించిన పరిశుద్ధుల్లో నా కంటపడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. అందరూ చప్పట కొడుతూ బిగ్గరగా అందరూ లేచి నిలబడి ఆమేన్, ఆమేన్. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనే
సిద్ధపరుచుకుంటూ Praise, hallelujah, hallelujah, hallelujah. సడలిన చేతులను నువ్వు బలపరచగలగాలి, తొట్టిల్లిన మోకాలని దృఢపరచగలగాలి. దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయాలి. నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసే స్థితిలోనికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఒక క్షణం ఆకాశము చేతులెత్తి ప్రార్థన చేసుకుందామా? నువ్వు ప్రార్థనలో ఎంతగా అయితే ఉండగలుగుతావో అంతగా నా దేవుడు నూతన బలముతో నింపునుగాక, తగ్గిపోని బలముతో నింపునుగాక, సంపూర్ణ బలముతో నింపునుగాక, సంపూర్ణ బలముతో నింపునుగాక. మోషే బలము తగ్గిపోలేదు, సత్తువు తగ్గిపోలేదు. 120 సంవత్సరాలప్పుడు కూడా నెబో పర్వతాన్ని ఎక్కాడు. ఎంత బలముతో ప్రభు నింపాడు గమనించాడు. అంతకంటే గొప్ప బలముతో నింపునుగాక, గొప్ప బలముతో నింపునుగాక. యేసు నామములో, యేసు నామములో నింపునుగాక, నింపునుగాక. కాలేబు అన్నారు, నాడెంత బలమో నేడు అంతే బలముంది. తగ్గిపోని బలముతో నింపాడు ప్రియమైన వారు. అంత మాత్రమే కాదు, నా ప్రభు జయం అనుగ్రహించునుగాక. ఏ విషయంలో నువ్వు అపజయాల మధ్య నడిపించబడుతూ ఉన్నావో నిశ్చయముగా జయం అనుగ్రహించునుగాక. జయం ఒక్కొక్కరికి దయచేయునుగాక. నీ పక్షంగా నా ప్రభు జయమిచ్చునుగాక. నీ పిల్లల పక్షంగా నా ప్రభు జయమిచ్చునుగాక. కుటుంబ పక్షంగా జయమిచ్చునుగాక. యేసు నామముల అపజయాలలో కృంగిపోతూ ఉన్న నీ వ్యక్తిగత జీవితానికి జయం అనుగ్రహించునుగాక. ఇక మీద నువ్వు జయాన్ని పొందుకొందువుగాక. నువ్వు సడలిన చేతుల్ని బలపరచాలి, తొట్టిలిన మోకాలని దృఢపరిస్తే నీ జీవితం ప్రభు రాకడ కోసం సిద్ధపడుతూ ఉంటుంది. గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరుచుకుంటూ ఉంది. నిన్ను నువ్వు సిద్ధపరచగలిగిన ఆ జీవితాన్ని అనుభవిస్తావని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఆకాశము చేతులెత్తి అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు తెలియజేసిన ప్రతి మాటని మన గుండెలో నీరు కట్టి ఫలింపజేయనట్లుగా స్తోత్రం చెబుదామా? బిగ్గరగా అందరం స్తోత్రం చెబుదామా? స్తోత్రం, 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 స్తోత్రం. సడలిన చేతుల్ని, తొట్టిలిన మోకాలని బలపరచి దృఢపరచగలిగి ఆ కృపతో నింపేందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. ఒక్కొక్కరిని ప్రభు ప్రార్థనాత్మతో నింపినందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభు ప్రార్థనా పరులుగా చేయనట్లుగా స్తోత్రం చెబుదాం. ఒక్కొక్కరి చేతులు బలపరచున్నట్లుగా, మోకాలు ఆయన దృఢపరచున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనా పండుగలో పాలు పొందిన ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న సమస్యలు, బాధలు, ఇరుకులు, లైవ్లో పాలు పొందిన వారి బాధలు, ఇరుకులు తొలగించి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసేందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు ఈ తెనాలి పట్టణం చుట్టుపక్కల గ్రామాల్ని కదిలించేందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. ఉపవాస ప్రార్థన పండుగ ప్రతి ఆదివారం వేల మంది ఆయన ఏలవేసి తీసుకొచ్చేందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. ప్రభు చెప్పిన మాట ఆయన నెరవేర్చేందుకు స్తోత్రం చెబుదాం.
స్తోత్రం 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 స్తోత్రం. మందిరాన్ని చుట్టుపక్కల ప్రతి ఒక్కరిని ఆయన రక్షించేందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం. నశించిందని వెతికి రక్షించుటకు ఈ లోకానికి యేసయ్య వచ్చారు కనుక ఆ కార్యం ప్రభు త్వరగా జరిగించేందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎవరైతే దేవునికి, దైవజనులకు, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా నడిపించబడుతున్న వారందరినీ మనసులు మార్చేందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. సౌల్ని పౌలుగా మార్చిన ప్రభు ఆ కార్యాలు జరిగించేందుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం. సేవకులందరి కొరకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం. ఈ తెనాలి పట్టణంలో సేవ చేస్తున్న ప్రతి ఒక్కరి కొరకు స్తోత్రం చెబుదాం. సేవ చేస్తున్న సేవకుల సేవను ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం. అవసరతలన్నీ తీర్చినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మందిర స్థలం విషయంలో గొప్ప కార్యం ప్రభు చేస్తున్న స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ వేసవిలో జరుగుతున్న సభల నుండి ప్రభు ఆశీర్వాదం జరిగించడానికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం. ఒక గుంపు జనాంగాన్ని ఆయన సిద్ధపరచుకున్నట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రిని దేవునికి స్తోత్రం చెబుదాం. కుమారుడైన యేసయ్యకి స్తోత్రం చెబుదాం. పరిశుద్ధాత్మనికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనందరినీ పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన మహిమ కలిగిన రాకుడు సిద్ధపరుస్తున్న త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. జీవాధిపతి జీముల దేవా మీకు స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థన పండుగను ప్రభా ఏ యోగ్యత లేని మాకు అనుగ్రహించేందుకు మీకు స్తోత్రం. ప్రతి గురువారం రోజున కొద్ది సమయం నీ సన్నిధిలో ఉండి నీ నామాన్ని స్తుతించి పాడి మహిమపరిచి ప్రార్థన చేసి మీ మాటలు వినే ఆ భాగ్యము తనని అనుగ్రహించినందుకు స్తోత్రం. అయ్యా, క్రమం తప్పకుండా నా తండ్రి ఆసక్తిగా పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో సమర్పిస్తున్నాను. యేసు నామములుండారులుగా దీవించుదురుగాక, వారి అవసరాన్ని తీర్చుదురుగాక, సమస్యల వలయంలోంచి విడిపించుదురుగాక. చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలగించి ఘనమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. అందుకు స్తోత్రం. మేము అడిగిన దానికంటే ఉంచిన దానికంటే ఆశ్చర్యమైన కార్యాలు మీరు చేస్తున్నారు ప్రభా. అందుకు చేతులెత్తి నీ నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం. కృతజ్ఞత గలవారమే నీ నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకే మహిమ ఘనత ప్రభావం నా తండ్రి. నీకు స్తోత్రం నాయన. మా వ్యక్తిగత జీవితాన్ని మీరు సరిచేస్తూ ఉన్నారు. అందుకు స్తోత్రం నాయన. అయ్యా, సడలిన చేతులను ప్రభా బలపరచగలిగేటట్లుగా, అయ్యా తొట్టిలో మోకాలను ప్రభా దృఢపరచగలిగేటట్లుగా మీరు మాకు కృపని ప్రసాదించుదురుగాక, కృపని ప్రసాదించుదురుగాక. మీ కృప లేకపోతే నా తండ్రి మేము ఏమీ చేయలేము కనుక నా తండ్రి అన్ను దినము నూతనముగా ఉన్న ఆ కృపతో ప్రభావ మమ్మల్ని నింపి నాయనా. అయ్యా, సడలిన చేతులు ప్రభా బలపరచగలిగేటట్లుగా, తొట్టిన మోకాలను ప్రభా దృఢపరచగలిగేటట్లుగా మాకు కృపను ప్రసాదిస్తున్నారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో ఆ కార్యం జరిగించేందుకు మీకు స్తోత్రం ప్రభా. అయ్యా, ఎవరైతే బలపరుచుకున్న వారి నూతనమైన అయ్యా బలముతో నింపుతానన్నారు నాయన. నిశ్చయముగా యేసు నామములు నూతనమైన బలముతో, తగ్గిపోని బలముతో, సంపూర్ణ బలముతో యేసు నామములు నింపుదురుగాక, యేసు నామములు నింపుదురుగాక. క్షేముగా నా తండ్రి దినదినం ప్రభా బలపరచబడుతూ ప్రభా జీవించగల సహాయం చేయమని కూడా ప్రాధాన్యపడుతున్నాను. ఒక్కొక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకున్న నాయనా, జయ జీవితాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం. లోకాన్ని జయించగలిగే జయాన్ని ప్రభా మీరు అనుగ్రహించండి నాయన. యేసు నామములో ప్రతి ఒక్కరి మీద జయాన్ని కుమ్మరించమడుగుతాను తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు ప్రభా సిద్ధపాటు కలిగి జీవించే ఆ కృప చేత కూడా మీరు నింపమని అడుగుతాను. ఈ మాటలు ప్రభు ఒక గుండెలో నీరు కట్టి ఫలింపజేస్తున్నకు మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. నిశ్చయముగా ఈ ఆశీర్వాదం అనుభవిస్తూ ఈ నామను సాక్షిగా తెలియజే కృప చేత నింపి నడిపించి మహిమ పొందమని వచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతుల్లో సమర్పిస్తుండగా నిండారుగా దీవించి నడిపించమని అడుగుతాను. బయలుదేరి వెళ్తున్న మార్గాలు మీరు తోడుగా ఉండండి. కృపాక్షేమాలతో నింపమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకును సకల పరిశుద్ధులకును తోడై నడిపించును గాక. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అందరూ సమస్తమైన పరిశుద్ధనామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. యేసోపకారం దేనిని మరొక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.